బిల్డింగ్ ఒకటి, మిగతాది రామోజీ ఫిలిం సిటీ బాగుపడటానికి హైదరాబాద్‌లో నుండి రామోజీ ఫిలిం సిటీ దాకా ఫ్లైఓవర్. మీరు గుర్తుకు హ్మ్. తెచ్చుకోండి. ఫ్లైఓవర్‌లు కట్టింది రామోజీ ఫిలిం సిటీ రూట్. అప్పటికి ఎదుగుతున్నది నిజంగా విజన్ ఉంటే ఇక్కడికి కదా కట్టాల్సింది ఫ్లైఓవర్‌లు. హైటెక్ సిటీ వైపుకి కదా. అప్పటికే కుకట్పల్లి తలనొప్పేనా? పంజాగుట్ట తలనొప్పేనా? ఫ్లైఓవర్లు అవన్నీ కూడా అయ్యేం కట్టలేదు కదా బాబు గారు ఉన్నప్పుడు. తర్వాత వచ్చింది. ఈయన కట్టించిందంతా సికింద్రాబాద్ ఫ్లైఓవర్ బికాజ్ రామోజీ ఫిలిం సిటీ కోసం. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ టు రామోజీ ఫిలిం సిటీ దాకా పోయేందుకు అనుగుణంగా ఫ్లైఓవర్లు కట్టుకొచ్చారట. తర్వాత రాజశేఖర రెడ్డి మనోళ్ళకి పెట్టాలా, మనం సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఎక్స్పాండ్ చేసుకెళ్ళాడు దాన్ని. ఆ ఎక్స్పాన్షన్ తో 60 కిలోమీటర్లు, వీళ్ళు 10 కిలోమీటర్ల పరిధిలో తింటే వాళ్ళు 50 కిలోమీటర్ల పరిధిలో తిన్నారు. అప్పుడు ఆ ఏరియాలో కొనుక్కున్నారు భూములు వాళ్ళందరూ కూడా, ఔటర్ రింగ్ రోడ్ అంతా కూడా. ఇప్పుడు అవే రియల్ ఎస్టేట్ చాలా మంది కాంగ్రెస్ నాయకులు సంపాదించుకున్నది అందుకని అక్కడ. అప్పట్లో 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఎకరం బేసిక్. ఇవాళ 100 కోట్ల రూపాయలు విలువ. అలాగే పివి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ పూర్తి చేసినోడు రాజశేఖర రెడ్డి. అట్లాగే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసినోడు రాజశేఖర రెడ్డి. ప్రారంభ శంకుస్థాపన ఆయనే చేశాడు, పూర్తి చేయడం ఆయన. జిఎంఆర్ అదే కదా చెప్పింది ఆ మధ్యన, ఆయనే చేశాడు అదే చేశాడు అన్నటువంటిది. అక్కడ జరిగిపోయింది అది. ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు 7 ఏళ్లలో? అదే కదా. అసలు ఏముంది ఇప్పటికి? ఇప్పుడు కడుతున్నాయి ప్రభుత్వ భవనాలు అంతే. అక్కడ వచ్చినట్టు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఎగబడట్లేదు ఇక్కడికి?